చేస్తున్నటువంటి మరో ప్రజా ప్రస్థానం మరికొద్ది క్షణాల్లో వేంపల్లికి చేరుకోనుంది. ఇప్పటికే వేంపల్లి శివారులకు చేరుకున్నటువంటి షర్మిల పాదయాత్ర లక్షలాది మంది జనం వస్తుండగా వేంపల్లి పట్టణంలోని 4 రోడ్ల కూడలికి చేరుకోనుంది. షర్మిల చేస్తున్నటువంటి మరో మహాప్రస్థానానికి లక్షలాది మంది జనం వింటారా. ప్రజాప్రతినిధులు కూడా చాలా మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. వైఎస్ఆర్ డిస్టిక్ నుంచి కాకుండా ఈ రాష్ట్రం నలుమూలలో ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులు ఈ ప్రజా ప్రస్థానంలో అడుగడుగున షర్మిల వెంట నడుస్తా ఉన్నారు. దీనికి సంబంధించి 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి పార్లమెంట్ సభ్యులుగా పనిచేసినటువంటి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, మీరు బుచ్చి మహేశ్వరరావు గారు ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, పాదయాత్ర చూస్తుంటే మీకు ఏమనిపిస్తా ఉంది? సార్, ఇది చూస్తుంటే ప్రపంచంలోనే ఏ మహిళా సోదరమైన కూడా చేసిన మాకు తెలియదు. నాకు 62 సంవత్సరాలు అయినప్పటికీ ఈనాడు ప్రపంచం చూస్తుంటే తెల్లారగట్ల 5 గంటల నుంచి షర్మిలమ్మ ఇప్పుడు వస్తుంది, విజయలక్ష్మి గారు ఇప్పుడు వస్తారు, భారత గారు ఇప్పుడు వస్తారని ఎదురు చూస్తున్న పరిస్థితి చూస్తుంటే ఏ మహిళా సోదరమని ప్రపంచంలో చేసినటువంటి రీతిలో లేదు. ఇప్పుడు దేశ్ముఖ్ గారు మన దేశ్ముఖ్ చేసింది, కానీ అప్పుడు గాంధీ గారితో తిరగడంతో ఆవిడ ప్రజా ప్రస్థానంలో తిరిగింది. కానీ ఇది మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తలపెట్టినటువంటి కార్యక్రమం ఇంకా ఉద్ధృతమైనటువంటి పరిస్థితిలో ఆనాడు నాకు తెలియదు, కానీ నేను వేరే పార్టీలో ఉన్నా. మరి రాజశేఖర రెడ్డి గారు చేసిన దానికంట ఎక్కువ ప్రపంచం ఎప్పుడు కూడా చాలా మంది చెప్తా ఉన్నారు అప్పుడు ఇంత జనం లేరండి అని. కానీ ఇవాళ చూస్తూ ఉంటే రోడ్లు ఎక్కడ పట్టనటువంటి పరిస్థితి. పిల్లలను సంకలు వేసుకుని 5 గంటల నుంచి షర్మిలమ్మ గారు ఎప్పుడు వస్తారా, సమాధి దగ్గర పూజ ఎప్పుడు చేస్తారా, ఎప్పుడు పాదయాత్ర మొదలెడతారని ఎంతో ఆకాంక్షతో చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఈ దేశంలోనే సరైనటువంటి మహిళా నాయకురాలుగా షర్మిలమ్మ వారి అన్నగారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతోటి, వారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతోటి మరి చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా విజయవంతం అవుద్ది. మరి ఇతర పార్టీలు మాది నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి వచ్చాము మేము. ఈరోజు ఇడుపులపాయలో మొదలై ఇచ్చాపురం వరకు సాగేటటువంటి ప్రజాప్రస్థాన యాత్రకి ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా మద్దతు పలికే పరిస్థితి ఉంది. ఈరోజు ఇప్పటికే వేంపల్లి పట్టణానికి చేరుకున్నటువంటి షర్మిల కోసం లక్షలాది మంది ప్రజలు ఇక్కడ వేంపల్లిలోని 4 రోడ్ల కూడలి వద్ద వేచి చూస్తా ఉన్నారు. షర్మిలమ్మ ఏర్పాటు చేస్తున్నటువంటి పాదయాత్రలో పదం కలుపుతూ ముందుకు వెళ్తా ఉన్నారు.